బి క్వశ్చన్ కి 30 సెకండ్స్ ఎందుకంటే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కాబట్టి 30 సెకండ్ డి ఫాస్ట్ క్వశ్చన్ కు 15 సెకండ్స్ మాత్రమే Good afternoon, children. February 28th, National Science Day. Assistant Science Madam Sushila Madam గారికి మరి వాళ్ళ 28th మరి స్టేట్ లెవెల్ SCRT ద్వారా వాళ్ళు నిర్వహించినటువంటి స్టేట్ లెవెల్ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో ఇక్కడ ఒక బుక్ ఉంది, డెవలపింగ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ క్రిటికల్ థింకింగ్ అనేది SCRT ద్వారా ఈ పుస్తకం ముద్రించబడింది, రిలీజ్ చేయబడింది. మరి మేడం మనం అందరం గర్వించదగ్గ విషయం ఏంటంటే మరి మేడం స్టేట్ లెవెల్ సైన్స్ సెమినార్లో ఇక్కడ చూడండి, డెవలపింగ్ సైన్స్ టెంపర్ అండ్ క్రిటికల్ థింకింగ్ దాని మీద ఎంకరేజింగ్ క్యూరియాసిటీ అండ్ క్వశ్చనింగ్ ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని చేస్తే అది ఈ బుక్లో ముద్రించబడింది. ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడాను మేడం ఏం చెప్పాలనుకున్నారు, క్రిటికల్ థింకింగ్, డిజైనింగ్, అది మొత్తం ఈ కార్యక్రమం మన పాఠశాలలో మేడం చేసినటువంటి కొన్ని మోడల్స్ ఉన్నాయి కదా, వాటితో పాటు మన డాన్స్ 10th క్లాస్ స్టూడెంట్స్ డాన్స్ వేసినప్పుడు అవన్నీ కూడా ఈ బుక్లో ముద్రించబడ్డాయి. గమనించారా మీరు? ఇవన్నీ మన స్కూల్లో ఉన్నవి. ఇవన్నీ కూడా ముద్రించబడుతూ ఒక టాపిక్ మరి మేడం పేరు మీద ఈ యొక్క పేజ్ ఈ పుస్తకంలో ముద్రించబడింది. రియల్లీ గ్రేట్ కదా. పుస్తకం ముద్రించడం ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే నాకు 2018లో వచ్చింది. 2018లో మెల్లిగా స్కూల్లో తాటిపల్లి స్కూల్లో ఉన్నప్పుడే అక్కడే పిల్లలకి సపోర్ట్ తీసుకొని మెల్లగా నేను సదాశివపేట వెళ్ళినప్పుడు మేడం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. ఇక ఆ మేడం చూసి అబ్బాయి ఎంత బాగా చేసినావు, భలే చేసినావు నువ్వు అని బాగా మెచ్చుకొని మరి సెకండ్ ఫ్లోర్లో ఉండి తను కిందికి వెళ్ళి ఇవన్నీ ఏం చూస్తున్నారు సార్, మన ఫిజికల్ సైన్స్ టీచర్ సూపర్ తయారు చేసింది గేమ్స్ ఏవో చూసినప్పుడు సార్ అన్నారు. అట్లా అంతా చాలా మంది కూర్చుని అక్కడ. అప్పుడు మెల్లిగా నా పేరు స్టార్ట్ అయింది, సుశీల టీచర్ అని. అట్లా అక్కడి నుంచి మెల్లగా స్టార్ట్ అయిన తర్వాత ఇక బాగుంది అన్నారు. కానీ మనకు ఎప్పుడైతే మనకు బాగుందని గుర్తింపు రావాలంటే మనకి ఏమైనా అవార్డు వస్తే కదా గుర్తింపు వచ్చేది. తర్వాత మెల్లగా డిస్ట్రిక్ట్ లెవెల్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. అమ్మాయ పర్వాలేదు, కొంచెం నచ్చింది మనది అని అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేసినట్టే మళ్ళీ ఇక్కడ అందరూ స్కూల్కి వచ్చాను మళ్ళీ తర్వాత పార్టిసిపేట్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశాను. నేను ఇంకా ఎక్కువ తీసుకెళ్ళినా, చాలా రకాలు తీసుకెళ్ళి ఇక్కడ బాగా ఇక్కడ కూడా సెలెక్ట్ అయిపోయాయి. ఇక్కడ అందరూ టీచర్గా హెచ్ఎంగా సహాయ సహకారాలు అన్నీ ఉన్నాయి. సక్సెస్ చేసుకున్న ముందుకు వెళ్తున్నారని అదే కదా మెయిన్ పిల్లలు, ఈ పిల్లలే అక్కడ తాటిపల్లి కూడా పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చాను అంటే మా మదర్, నా యొక్క ఆనందాన్ని మా మదర్తో కూడా నేను పంచుకున్నాము. రాగానే సర్టిఫికెట్ ఫస్ట్ ఇంటికి వెళ్ళాను. ఎక్కడికి అవకాశాలు ఇచ్చినందుకు స్కూల్ తరఫున హెచ్ఎం గారికి, టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.